ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ పైన సిట్ అధికారులు దూకుడు పెంచారు. నిందితుడు రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. గత కొంతకాలంగా కసిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో సిట్ అధికారులు సీరియస్ అయ్యారు. లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి కీలక నిందితుడిగా ఉన్నారు. విచారణకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై ఆయన స్పందించలేదు. పైగా విచారణకు డుమ్మా కొట్టారు. కసిరెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు. వైసీపీ హయాంలో కసిరెడ్డి ఐటీ సలహాదారుగా పనిచేశారు. మద్యం తయారీదారుల నుంచి 60 కోట్లు వసూలు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు 3,000 కోట్ల వరకు జగన్ ప్యాలెస్ కు చేర్చారని కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో కసిరెడ్డి ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసి ఈ దందా నడిపినట్లు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కంపెనీల నుంచి మద్యం ఎందుకు కొనుగోలు చేయొచ్చు, ఏ రోజు ఏ బ్రాండ్ విక్రయించాలనేది కసిరెడ్డినే నిర్ణయించేవారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. దీంతో గుట్టు రట్టు చేసేందుకే లిక్కర్ స్కామ్ ను కూటమి ప్రభుత్వం సిట్కు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కసిరెడ్డి ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.